ఇక ఖమ్మం కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా చేశారు. బీమా సౌకర్యం కల్పించి కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా తమ డిమాండ్లను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గత 20 సంవత్సరాలుగా మేము సేవలు చేస్తున్నాం సార్. మమ్మల్ని తీసుకున్న లక్ష్యం ఏంటంటే మాతా శిశు మరణాలు తగ్గించడానికని మమ్మల్ని తీసుకున్నారు సార్. అప్పుడు వాస్తవంగా జీతాలు ఏమీ లేవు, పారితోషికాలతోనే నెట్టుకొచ్చినాం సార్. కానీ రాను 20 సంవత్సరాల నుంచి మాకు పనిభారం ఎక్కువైంది సార్. 20 సంవత్సరాల నుంచి పనిభారం ఎక్కువైంది, పనికి తగ్గ పారితోషికాలు లేకుండే. పోనీ ఇంకేదైనా పని చేసుకున్నామా అంటే అధికారులు ఒప్పుకోరు సార్. నువ్వు ఆశా కార్యకర్త కదా, నువ్వు ఈ పనికి ఆ పనికి ఎట్లా పోతావు అని మాట్లాడతారు. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏమీ మాకు లేవు సార్, రావడం లేదు. మేము వచ్చేసి అవుట్ సోర్సింగ్ కాదు, కాంట్రాక్టు కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు. కనీసం పనికి పారితోషికంగా మమ్మల్ని తీసుకున్నప్పుడు మరి కూలి లెక్క కట్టిస్తున్నారు కదా సార్. మరి కూలి లెక్క ఇచ్చినప్పుడు మాకు సంక్షేమ పథకాలు వర్తించాలి కదా సార్. ఆశాలకు సంక్షేమ పథకాలు ఎక్కడా ఎవరు ఇవ్వడం లేదు. పోనీ అయినా కూడా మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం కాబట్టి సేవ చేస్తున్నాం సార్. మాకు పారితోషికాలు 9,900 ఇస్తున్నారు. ఇప్పుడు అవి కూడా ఇవ్వరంట, కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. మీరేం పని చేస్తున్నారు, మీకు ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతలకేమో మాకు ఓట్లేయండి, మేము గెలిస్తే మీకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తాం మేనిఫెస్టోలో పెట్టారు. అవి పోను ఈ 9,900 కూడా ఇయ్యరంట. మేము ఎన్నో పనులు చేస్తున్నాం గ్రామాల్లో, రోజు సర్వే, జ్వరాల సర్వే. ఎవరికైనా డెంగ్యూ వస్తే మాదే బాధ్యత అంట, గ్రామాల్లో ఎవరికి వచ్చినా మాదే బాధ్యత అంట. మేమే బాధ్యత చూసుకోవాలంటే మా డిమాండ్స్ 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, 9,900 మాకు నెల ఆఖరికి 30వ తారీఖే ఇవ్వాలి, చివరి తేదీని పడాలి. మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి.